వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ చెప్పేది ఏంటంటే మనకి యూనిట్ 6లో వస్తుందండి. ఇది యాక్చువల్గా మనకి జీవశాస్త్ర బోధన వనరులు అనేది మనకి 2023 బుక్లో అది యూనిట్ 4. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. యాక్చువల్గా మనం ఇప్పుడు యూనిట్ 6లో ఉన్నాము. యూనిట్ 6 అనేది మనకి ఈ కంటిన్యూషన్ వీడియోలో ఉన్నాము. జీవశాస్త్ర బోధనకి ప్రణాళిక అనేటువంటి చాప్టర్లో ఉన్నాము. మరి దీంట్లో మనకి జీవశాస్త్ర బోధన వనరులు రిసోర్సెస్ ఫర్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అనేది ఒక టాపిక్ ఉంది. మరి ఇది ఎక్కడుంది? 2023 బుక్లో సెకండ్ సెమిస్టర్లో యూనిట్ 4 అనమాట. యూనిట్ 4 కాబట్టి ఆ బుక్స్లో యూనిట్లో ఆర్డర్లో కాకుండా మనం సిలబస్ ప్రకారము ఆర్డర్ వస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి పేజ్ నెంబర్ 131లో ఉంటాయి. సెకండ్ సెమిస్టర్ బుక్ 2023 బీఈడి మెథడ్ బుక్, ఓకే, ఏపీ బుక్లో మనకి యూనిట్ 4 అండి. అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం సైన్స్ లైబ్రరీ అని చెప్తున్నాము. అయితే ఇది నేను రాసినటువంటి బుక్ అండి. ఇది కూడా కొంచెం మోడిఫికేషన్ అవుతుంది. మోడిఫికేషన్ అంటే ఏమీ లేదు, జస్ట్ మనకి మోడర్న్ సైన్స్ టీచింగ్ సంబంధించి ఆర్సి శర్మ బుక్ ఉంది కదా, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిటిపి చేపిస్తున్నాను. దీని వెనకాల ఒక 20-30 పేజెస్ అయితే మనకి ఎడిషనల్గా అవుతాయి. సో ఈ మంత్ ఎండింగ్ లోపే నేను కంటెంట్ బుక్ కూడా రెడీ చేద్దామని ఆలోచన ఉన్నాను. ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉన్నాము. ఓకే, టైం లేక కొంత వీడియో లేట్ వస్తున్నాయి. దయచేసి వీడియోని చాలామంది చూడటం లేదు. అయితే నచ్చగా చూడట్లేదు, టైం ఉండి చూడలేదు తెలియదు, కానీ ఈ విషయాల తర్వాత మాట్లాడదాము. సో ఇప్పుడు మనకి సైన్స్ లైబ్రరీ గురించి మాట్లాడుతున్నాము. సో ఇలాంటి క్వశ్చన్స్ సైన్స్ లైబ్రరీ గురించి కానీ ఈ యొక్క రిసోర్స్లో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే, ఈ క్రింది వానిలో గ్రంథాలయ ప్రయోజనాలు కానిది ఏంటి, అయినది ఏంటి, మరి లైబ్రరీ యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి కోణాలలో మనకి బిట్స్ అనేవి ఎరేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం లాస్ట్ వీడియోలో మనం సైన్స్ కిట్ విజ్ఞాన శాస్త్ర పేటిక గురించి మాట్లాడాము. మరి లైన్ టు లైన్ చెప్తాను. లైవ్ ప్రోగ్రాంలో మెథడ్ బుక్ లైన్ టు లైన్ యూనిట్ 1 కంప్లీట్ చేశాము. ఇది రెగ్యులర్ క్లాసెస్లో మనకి యూనిట్ 6లో ఉన్నటువంటి అంశాలు. ఎక్కడైతే కొత్త వర్డ్స్ వచ్చాయో, న్యూ వర్డ్స్ వచ్చాయో, ఆ న్యూ వర్డ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు సైన్స్ లైబ్రరీ. సో మా స్కూల్లో కూడా ఒక లైబ్రరీ ఉంది. దానికి ప్రత్యేకించి రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఒక రూమ్ అయితే మనం ఏర్పాటు చేసాము. ఆ లైబ్రరీలో మనకి పీరియడ్స్ ఉంటాయి. ఆ పీరియడ్లో పిల్లలందరూ వెళ్ళి అక్కడ సంబంధించినటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ బుక్స్ కానీ, అంటే మనం టెక్స్ట్ బుక్స్ సంబంధించిన బుక్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చదువుతుంటారు. అయితే ఇక్కడ చూడండి, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం సైన్స్ లైబ్రరీ అని చెప్తున్నాము. అయితే సైన్స్ లైబ్రరీ అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది ఎలాగైనా ఫ్రేమ్ చేయవచ్చు కాబట్టి మనం లైన్ టు లైన్ కూడా ఇక్కడ నేను బుక్లో నీట్గా రాశాను. దయచేసి మీరు చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ వీడియోలో నేను చెప్పే ప్రతి మాట ఇంపార్టెంట్. ఇది కూడా మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, కానీ టైం బాగా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. కాబట్టి మెథడు ఎక్స్ప్లెయిన్ చేయటం బాగుండాలి. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం అర్థమైతే మనకి చాలన్నమాట. సో ఇక్కడ చూడండి, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం అని చెప్పాను, సైన్స్ లైబ్రరీ అని చెప్పాము. అయితే ఇక్కడ ఏం రాశానో ఒకసారి చూడండి. ఏ పాఠశాలలోనైనా, ఏ స్కూల్లోనైనా, ఏ విద్యాలయాల్లో అయినా ఎక్కువ మనకి ఇంట్రెస్ట్గా కనిపించేది, విద్యాపరంగా కొంచెం అడ్వాంటేజ్గా ఉండేది ఏంటంటే మనకి పాఠశాలలో ఉన్నటువంటి గ్రంథాలయము, లైబ్రరీ. సో లైబ్రరీకి వెళ్ళామంటే మనకి కొంచెం ఆసక్తి ఉంటుంది స్టూడెంట్స్కి. క్లాస్ రూమ్ కంటే వాళ్ళు లైబ్రరీలోనే ఎక్కువ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అక్కడ గడపటానికి ఇష్టంగా ఉంటుంది. వాళ్ళకి స్టూడెంట్స్కి కొంత ప్రయోజనంగా ఉంటుంది. కాబట్టి ఏ పాఠశాలలోనైనా, ఏ విద్యాలయంలో ఎక్కువ ఆసక్తికరమైనది, విద్యాపరంగా ఎంతో ప్రయోజనం ఉన్నది ఏంటంటే మనకి మన స్కూల్లో ఉన్నటువంటి ఒక లైబ్రరీ అని చెప్పొచ్చు. ఓకే, మరి మంచి గ్రంథాలయం అంటే లైబ్రరీ వివిధ అంశాలకు అధ్యయనం చేయడానికి అనువుగా ఉండే స్థలము. సో మంచి లైబ్రరీ ఎలాంటిదండి? అనేక అంశాలను మనం అధ్యయనం చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి స్థలం ఏంటంటే లైబ్రరీ. దాంట్లో అనేకమైనటువంటి అంశాలు మనం అధ్యయనం చేసుకోవచ్చు. సైన్స్ పరంగా, మ్యాథ్స్ పరంగా, మ్యాగజైన్స్, అదేవిధంగా ప్రయోగ దీపికలు అని చెప్పేసి కొన్ని స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషనల్ బుక్స్ ఉంటాయి, కొన్ని స్ఫూర్తినిచ్చే బుక్స్ కొన్ని ఉంటాయి. అదేవిధంగా నేపథ్య గ్రంథాలు, బ్యాక్గ్రౌండ్ బుక్స్ ఉంటాయి.
తర్వాత మనకి సైన్స్ జర్నల్స్ ఉంటాయి, విజ్ఞాన శాస్త్ర పరిశోధన గ్రంథాలు ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి. కాబట్టి అన్ని రకాల బుక్స్ ఉంటాయి. కాబట్టి ఒక మంచి గ్రంథాలయం అనేది వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి అనువుగా ఉండేటువంటి స్థలం. బయట ప్రపంచంలో ఉండేటువంటి సమాచారము, బయట ప్రపంచంలో ఉన్నటువంటి సమాచారం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బుక్స్ ద్వారా అందచేసే ఒక అభ్యాసన వనరు, ఒక అధ్యయన వనరు ఏంటంటే మనకి లైబ్రరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా, ప్రపంచంలో ఏం జరుగుతుందో, సైన్స్ పరంగా ఏం జరుగుతుందో అనే విషయాలన్నీ కూడా కొన్ని బుక్స్ ద్వారా మనకు అందించేటువంటి ఒక అధ్యయన, ఒక అభ్యాసన వనరు ఏంటంటే మనకి సైన్స్ లైబ్రరీ అని చెప్పొచ్చు. ఓకేనండి. ఇక్కడ మనకి ఈ లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ని చర్చిస్తూ ఇక్కడ మనకి చూడండి, గ్రంథాలయ యొక్క లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ని డిస్కషన్ చేసే క్రమంలో సెకండరీ ఎడ్యుకేషన్ ఒక కొటేషన్ ఇవ్వటం జరిగింది. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది లైబ్రరీ గురించి ఏం చెప్పిందంటే, స్కూల్లో బౌద్ధిక అదేవిధంగా సాహిత్య విలువలకు ఆధారం పాఠశాల లైబ్రరీ అని చెప్తున్నాడు. ఏ విలువలండి? సాహిత్య విలువలు. సాహిత్య విలువలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మంచి మంచి బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ బుక్స్ నుంచి కొంచెం వాల్యూస్ మనం గెయిన్ చేస్తాం. కాబట్టి సాహిత్యపరంగా కొన్ని పాటల బుక్స్ ఉంటాయి, జానపద బుక్స్ ఉంటాయి, జానపదాల పాటల బుక్స్ ఉంటాయి, కథల బుక్స్ ఉంటాయి. ఇవన్నీ కానీ అవి సాహిత్య విలువ, వీటి ద్వారా మనకి సాహిత్య విలువలు అనేవి డెవలప్మెంట్ అవుతాయి. మరి లైబ్రరీకి వెళ్ళటం వల్ల ఒక విద్యార్థికి బౌద్ధిక విలువ కూడా మనకి డెవలప్మెంట్ అవుతుంది. మరి బౌద్ధిక విలువలు అంటే ఏంటి? పిల్లలు నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఓర్పుగా ఉండడం కావచ్చు, సహనంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బౌద్ధిక విలువలే. మన విలువలు అనేటువంటి లెసన్లో చూసాము. కాబట్టి సెకండరీ ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే, పాఠశాలలో, స్కూల్లో బౌద్ధిక అదేవిధంగా సాహిత్య విలువలకు ఆధారం ఏంటంటే మనకి స్కూల్ లైబ్రరీ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చెప్తాను. ఎంత టైం లేనప్పటికీ కూడా ప్రతి నిమిషం మనకి ఆస్పిరెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను. ఇది 6th యూనిట్లో ఉన్నాము. మ్యాక్సిమం తొందరగానే ఈ క్లాస్లో చేసిన తర్వాత ఆల్రెడీ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా వస్తున్నాయి. అవి 1 యూనిట్ కంప్లీట్ చేసాము. అది లైవ్ క్లాస్ ఈవినింగ్ అయితే ఉంటాయి. దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 2022, 2023 ఆ అకాడమీ బుక్ని మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అది మంచి అన్నమాట. ఓకే, సో మనకి సైన్స్ లైబ్రరీ గురించి మాట్లాడాము. ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను కదా, ఒకసారి నేను చదువుతాను చూడండి. మళ్ళొకసారి చూద్దాం చూడండి. ఏ స్కూల్లోనైనా, ఏ విద్యాలయంలో ఎక్కువ ఆసక్తికరమైనది, విద్యాపరంగా ఎంతో ప్రయోజనకారి ఏంటంటే మనకి స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీ. ఒక మంచి లైబ్రరీ అనేది వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి అనువుగా ఉండేటువంటి స్థలము. బయట ప్రపంచంలో ఉండే సమాచారము, జ్ఞానము బుక్స్ ద్వారా మనకు అందజేసేటువంటి ఒక అధ్యయన అభ్యాసన వనరుగా భావించవచ్చు. ఈ యొక్క సైన్స్ లైబ్రరీని ఇంపార్టెన్స్ని చర్చిస్తూ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ విధంగా ఏం చెప్పిందంటే, స్కూల్లో బౌద్ధిక సాహిత్య విలువ ఆధారం ఏంటంటే పాఠశాల గ్రంథాలయం అని చెప్పడం జరిగింది. సో తర్వాత చూడండి ఒకసారి, మనకి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత ఏంటి, సో ఇంపార్టెన్స్ ఏంటి, లైబ్రరీ వల్ల లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో లైబ్రరీ యొక్క ఇంపార్టెన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, విద్యార్థులలో నిర్దిష్ట విజ్ఞాన శాస్త్ర అంశాలలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్. అంటే కొంతమంది విద్యార్థులకి కొన్ని విజ్ఞాన శాస్త్ర టాపిక్స్లో కొన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని ఏరియాలో విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ అభిరుచిని ఉపాధ్యాయుడు అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేసి వాళ్ళు భవిష్యత్తులో జరిగేటువంటి అభ్యాసన విషయాలపై కొంత గైడెన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సైన్స్ టాపిక్లో ఏదో ఒక టాపిక్ అనేది ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్రాంచ్ మీద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉపాధ్యాయుడు పరిశీలించి వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి. ఫ్యూచర్లో ఇలా అవ్వండి, ఇలా చదవండి అని చెప్పేసి. కాబట్టి దాన్ని కూడా ప్రోత్సహించేది ఏంటంటే మనకి సైన్స్ లైబ్రరీ. కాబట్టి విద్యార్థులలో నిర్దిష్ట విజ్ఞాన శాస్త్ర అంశాల్లో ఉన్నటువంటి అభిరుచిని ఉపాధ్యాయుడు పరిశీలించి ఆయా రంగాల్లో భవిష్యత్తులో జరిగేటువంటి అభ్యాసన విషయాలపై గైడెన్స్ అయితే ఇవ్వచ్చు. తర్వాత రెండోది చూడండి ఒకసారి, విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంచడానికి, సైన్స్ పట్ల అభిరుచిని పెంచడానికి అనేది టాపిక్ ఇంపార్టెంట్. ఇది పాయింట్ చూడండి. విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంచడానికి ఈ సైన్స్ లైబ్రరీ ఏర్పాటు చేయటం ఒక ఉత్తమమైనటువంటి మార్గము. సో సైన్స్ లైబ్రరీ ఏర్పాటు చేయటము ఒక బెస్ట్ వే ఏంటంటే విద్యార్థుల్లో
విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంచడానికి ఒక ఉత్తమమైన మార్గం ఏంటంటే మనకి సైన్స్ లైబ్రరీ అంతే. కాబట్టి ఈ సైన్స్ లైబ్రరీ వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి సైన్స్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా చదవాలి, ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ లైబ్రరీ వల్ల ఏమవుతుందని చూడండి ఒకసారి. విజ్ఞాన శాస్త్ర పరిధి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం పరిధి అనేది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఓకేనండి. తర్వాత విద్యార్థులకు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం లభించడం ఈ విజ్ఞాన సంకేతం వల్ల జరుగుతుందన్నమాట. సో విజ్ఞాన శాస్త్ర పరిధి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది సైన్స్ లైబ్రరీ వల్ల. దీని యొక్క స్కోప్ అనేది నిరంతరం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ విద్యార్థులకు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం లభించడం ఈ లైబ్రరీ వల్ల మాత్రమే జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఆ విజ్ఞాన శాస్త్ర పరిధి నిరంతరం పెరగాలంటే, ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలంటే లైబ్రరీ ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం అని చెప్తున్నారు. అంటే వర్తమానంగా కరెంట్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి కదా, ప్రస్తుతానికి రోజువారీ సైన్స్లో ఏం జరుగుతుంది, సైన్స్ యొక్క కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే అది లైబ్రరీ వల్ల మాత్రమే జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సాధారణ గ్రంథాలయాల్లో కంటే మన సైన్స్ లైబ్రరీలో మనకి జనరల్గా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. మనం మాట్లాడేది సైన్స్ లైబ్రరీ గురించి కదా. జనరల్ లైబ్రరీలు అంటే అన్ని బుక్స్ ఉంటాయి. బట్ సైన్స్ లైబ్రరీ అంటే దానికి ఒక సైన్స్ అంటే దాని సైన్స్ సంబంధించినటువంటి బుక్స్ మాత్రమే ఉంటాయి. అవి మ్యాగజైన్స్ కావచ్చు, సైన్స్ మాన్యువల్స్ కావచ్చు, చాలా రకాలైన ఉంటాయి. ఓకేనండి. జనరల్ లైబ్రరీలో కంటే మనకి విజ్ఞాన శాస్త్ర లైబ్రరీలో విద్యార్థులు సులభంగా అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులు గ్రంథాల పట్ల ఆకర్షితులవుతారని చెప్తున్నారు. అంటే సాధారణ గ్రంథాలయాల కంటే సైన్స్ లైబ్రరీలో విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఈ సైన్స్ లైబ్రరీ విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఏం చేస్తారంటే మరి ఈ లైబ్రరీ పట్ల ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఇది విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయాల యొక్క ఆవశ్యకత. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ లైబ్రరీ అని చెప్పొచ్చు. ఓకే, ఇలాంటి బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎలాంటి బిట్ అడుగుతో తెలియదు కాబట్టి దయచేసి నేను ఈ బుక్ని రాశాను కాబట్టి ఈ బుక్లో ఏదైనా మిస్ అయిందనుకోండి, అది లైవ్ క్లాసెస్లో మనం లైన్ టు లైన్ చూస్తున్నాం కదా, అక్కడైతే మనకు కవర్ అయిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్, మరి ఎలా ఏర్పాటు చేయాలి సైన్స్ లైబ్రరీ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఏర్పాటు? మరి ఒక సైన్స్ ఉపాధ్యాయుడు మరి సైన్స్ లైబ్రరీని ఏర్పాటు చేయటంలో ఎటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి, మరి ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం మాట్లాడదాం. ఓకేనా. ఇక్కడ సైన్స్ లైబ్రరీ ఏర్పాటు చేసేటప్పుడు మరి సైన్స్ ఉపాధ్యాయుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే సాధారణంగా మనకి పాఠశాల భవనంలో సాధారణంగా స్కూల్ బిల్డింగ్లోనే మనకి జనరల్ లైబ్రరీ ఏర్పాటు చేయటము కొంచెం మనకి ప్లేస్ ఉండదు. ఇప్పుడు మనకి స్కూల్లో బిల్డింగ్స్లోనే తక్కువ బిల్డింగ్స్ ఉంటాయి మనకి. అటువంటి బిల్డింగ్స్లోనే మనకి ఒక లైబ్రరీకి ఒక రూమ్ కేటాయించడం అనేది కొంత స్థలాభావంతో కూడిన విషయము. అంటే మనకి అంత ప్లేస్ ఉండదు. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తాము, వివిధ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, అంటే వివిధ వివిధ లెసన్స్కి సంబంధించినటువంటి బుక్స్ అనేవి వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు వారికి అవసరమైనటువంటి గ్రంథాలను కష్టపడకుండా సులభంగా తీసుకుంటారు. కేవలం మనకి సైన్స్ లైబ్రరీ ఒక రూమ్ కేటాయించడం కాదు, ఒక రూమ్ అనేది ఇక్కడ కేటాయించడం అనేది కాదు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఆ రూమ్కి ఎక్కువ ప్లేస్ పడుతుంది కాబట్టి మనం కొన్ని పాఠ్యాంశాలకు, అంటే మనకి సైన్స్లో 6th నుంచి 10th వరకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెసన్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి బుక్స్ని ఆ స్కూల్లోనే ఎక్కడైతే కొంచెం స్పేస్ ఉంటుందో అక్కడ మనం పెట్టామనుకోండి, పిల్లలు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు చాలా టాపిక్స్ ఉంటాయి సైన్స్లో, కాబట్టి ఒక టాపిక్ మీద రాసినటువంటి బుక్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టామనుకోండి, అక్కడ ఈజీగా ఆ రిఫరెన్స్ బుక్స్ని పరామర్శించవలసిన గ్రంథాలంటే రిఫరెన్స్ బుక్స్ అనమాట. వాటన్నిటిని కూడా పిల్లలు ఒకచోటే పొందుతారు. కాబట్టి ఒకే అంశంపై ఏదైనా బుక్స్ అన్నీ మనం ఒక టాపిక్ మీద ఉన్నటువంటి బుక్స్ అన్నీ ఒక దగ్గరే ఉండాలి. బయాలజీ బుక్స్ అన్నీ ఒకలా ఉండాలి, ఫిజియాలజీ బుక్స్ అన్నీ ఒక దగ్గర ఉండాలి. అదేవిధంగా లైక్ హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ సంబంధించిన బుక్స్ అన్నీ ఒకలా ఉండాలి. తర్వాత మనకి అంటే లెసన్ వైజ్గా అంటే ఏదైనా ఒక టాపిక్ మీద రాసిన బుక్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయనుకోండి, అప్పుడు ఈజీగా పిల్లలు వాటిని మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మూడో పాయింట్ చూడండి ఒకసారి. జనరల్ లైబ్రరీలో మనకి సాధారణ గ్రంథాలయాల్లో గ్రంథాలయ అధికారి అదేవిధంగా సహాయకులు ఉంటారు కదా,
వీళ్ళు బుక్స్ని ఒక క్రమంలో అమరుస్తారు, విద్యార్థులకు అందజేస్తారు. ఆ విషయాలపై శ్రద్ధ వహించాలి. జనరల్ లైబ్రరీలో అయితే ఎలాగైతే లైబ్రరీను అదేవిధంగా అసిస్టెంట్ వాళ్ళంతా బుక్స్ అన్ని ఒక ర్యాక్లో ఒక కోడ్ మాదిరిగా ఎవరైతే అక్కడ పెడతారో, అలాగే మనం సైన్స్ లైబ్రరీలో కూడా సాధారణ గ్రంథాలయాల్లో ఏ విధంగా అయితే బుక్స్ అమరుస్తారో అలాగే మనం ఆర్డర్లు పెట్టుకోవాలి. మరి విజ్ఞాన శాస్త్రాన్ని మెయింటైన్ చేసేవారు ఎవరంటే మనకి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. ముఖ్యంగా ఆధునిక పరిజ్ఞానం కలిగినటువంటి బుక్స్ని గ్రంథాలయానికి సమకూర్చడంలో పాత్ర వహించాలి. సైన్స్ ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఆధునిక పరిజ్ఞానం కలిగిన బుక్స్ని అంటే మంచి అంటే రెన్యూవల్ అయినటువంటి బుక్స్ అనమాట. ఆ బుక్స్లో అంతా కూడా మనకి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ప్రజెంటు అదేవిధంగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలిగిన బుక్స్ని అక్కడ మనకి గ్రంథాలయాల్లో లైబ్రరీలో పెట్టడం జరగాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లైబ్రరీకి వెళ్ళామనుకోండి, పిల్లలు సైన్స్ లైబ్రరీకి వెళితే వాళ్ళకి ఖచ్చితంగా మనకి కొన్ని డిసిప్లిన్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఏర్పాటు చేయాలి. అక్కడ నియమాలు నిబంధనలు ఏర్పాటు చేస్తే అక్కడ వాళ్ళు మాట్లాడకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం సైన్స్ లైబ్రరీలో రాసి పెట్టాలి. ఇలా ఉండాలి, ఈ బుక్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి అన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఒక టేబుల్ ఫామ్గా చేయాలి సైన్స్ లైబ్రరీ. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లలందరూ చదువుతారు కాబట్టి డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. పుస్తకాల జాబితా రచయిత పరంగా పాఠ్యాంశాల వారిగా తయారు చేయాలి. ఈ బుక్స్ని మనం అక్కడ ఆర్డర్లో పెట్టేటప్పుడు రైటర్ పరంగా కావచ్చు, పాఠ్యాంశాల పరంగా తయారు చేయాలంటున్నారు. కానీ అలా కాదు, బుక్స్ని మనం లైబ్రరీలో ఉంచేటప్పుడు ఒక ఆర్డర్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెట్టవచ్చు, లేకపోతే రచయితల పరంగా పెట్టవచ్చు, టాపిక్ వైజ్గా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ఇది ఉన్న డైజెస్ట్ సిస్టమ్ బుక్స్ సంబంధించి అన్నీ ఒకలా ఉంటాయి. తర్వాత రీప్రొడక్షన్ సంబంధించిన బుక్స్ ఇక్కడ ఉంటాయి, ఈ జెనెటిక్స్ సంబంధించిన బుక్స్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఈజీగా దాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి జనరల్గా మన ల్యాబ్లో కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాం కదా, అలాగే సైన్స్ అంటే లైబ్రరీలో కొన్ని రిజిస్టర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. దాంట్లో ఒకటి ఫస్ట్ వన్ ఏదైనా బుక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆ బుక్స్ నమోదు చేసే రిజిస్టర్ ఉంటుంది, దాన్ని SSN రిజిస్టర్ అంటాము, దానిలో నమోదు చేసుకోవాలి. అంతే కదండి. మరి సైన్స్ లైబ్రరీకి కొత్త బుక్స్ వచ్చినప్పుడు మనం ఒక స్టాక్ బుక్ పెట్టుకుంటాం కదా, దాంట్లో వచ్చేటువంటి బుక్స్ని మనం నమోదు చేసుకుంటాము. మరి ఇచ్చే బుక్స్ను కూడా ఇష్యూ రిజిస్టర్లో మనం అదేవిధంగా అటెండెన్స్ రిజిస్టర్ అని చెప్పేసి రకరకాల రిజిస్టర్స్ అనేవి కూడా మనకి సైన్స్ లైబ్రరీలో మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకా మనకి బుక్స్ ఇస్తాం పిల్లలకి, ఇచ్చినటువంటి బుక్స్ నమోదు చేయడానికి నమోదు రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్ ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు అటెండెన్స్ రిజిస్టర్ అయితే ఉంటుంది. ఓకేనండి. ఇంకా మనకి జనరల్స్, పీరియాడికల్స్, వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఇవన్నీ కూడా మనకు అక్కడ వేరే వేరే రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. ప్రస్తుతానికైతే మనకి సైన్స్ లైబ్రరీలో పుస్తకాల నమోదు రిజిస్టర్ ఉంటుంది, SSN రిజిస్టర్ ఉంటుంది, మనం ఇచ్చినటువంటి బుక్స్ రిజిస్టర్ ఉంటుంది, ఇష్యూ రిజిస్టర్ ఉంటుంది, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, హాజరు రిజిస్టర్ అనేది ఉంటుంది. 3 రకాల రిజిస్టర్స్ అనేవి మనం సైన్స్ లైబ్రరీలో మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకి ప్రాథమిక వనరులు అని చెప్తున్నాను. అంటే ప్రాథమిక వనరులు అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. ప్రాథమిక వనరులు, అదేవిధంగా సెకండరీ వనరులు, ప్రైమరీ రిసోర్స్ అండ్ సెకండరీ రిసోర్స్. ఏంటి ప్రాథమిక వనరు అంటే ఏంటి, సెకండరీ వనరు అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక రచయితలు ఉంటారు. అసలు బుక్స్ రాయటం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను రాస్తున్నాను బుక్స్, నేను రచయిత అవుతాను, నా యొక్క ఆలోచనలను బుక్స్ రూపంలో మీకు ఇస్తాను, అంతే కదా. రచయిత వారి యొక్క ఆలోచనలను బుక్స్ రూపంలో స్వయంగా తెచ్చినవి మనకి ప్రాథమిక వనరులు అవుతాయి. అంటే రచయిత ఎవరైతే అవుతారో వారి యొక్క ఆలోచనను పుస్తకాల రూపంలో స్వయంగా తెచ్చేవి మనం ప్రాథమిక వనరులు అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రవేత్తలు వారి పరిశోధన వ్యాసాలను పుస్తకంగా ప్రింట్ చేపిస్తారు. అంటే ఒక వ్యక్తి బుక్స్ రాస్తున్నాడంటే అతని యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ బుక్స్ మీదే ఉంటాయి, అతని యొక్క బుక్స్ ద్వారా ప్రతిబింబిస్తాయి ఆలోచనలు. కాబట్టి ప్రాథమిక వనరులు అంటే ఒక రచయిత ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచనల్ని బుక్స్ రూపంలో తెస్తే అవి ప్రాథమిక వనరులు అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాస్త్రవేత్తలు వారి పరిశోధన వ్యాసాలను ఒక బుక్స్గా ప్రచురిస్తారు. అదేవిధంగా జర్నల్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి సాధారణ పరిశోధన ఇవంటే అంటే మనకి శాస్త్రవేత్తలు వారి పరిశోధన వ్యాసాలను బుక్స్గా ప్రచురిస్తే వాటిని మనం ప్రాథమిక వనరు అని చెప్తాము. మరి సెకండరీ వనరులు ఏంటి, ఈ ప్రాథమిక వనరుల నుంచి అంటే ప్రాథమిక వనరుల్లో ఏదైతే ఉంటాయో వాటి నుంచి సేకరించిన సమాచారం గ్రహించి ప్రచురించబడినటువంటి బుక్స్. ప్రాథమిక వనరులు అంటే ఏంటి, ఒక రచయిత వారి యొక్క ఆలోచనల్ని బుక్స్ రూపంలో స్వయంగా చెప్తారు మనకి.
ఆ ప్రాథమిక వనరుల నుంచి కొంత సమాచారం సేకరించి మనం సెకండరీ వనరులు తయారు చేస్తాము. ప్రాథమిక వనరుల బుక్స్ నుంచి సెకండరీ వనరుల బుక్స్ తయారు చేస్తామన్నమాట. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాథమిక వనరులకి స్కూల్ సైన్స్ ఎన్సీఆర్టీ వారు క్వార్టర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ఒక వస్తుందన్నమాట. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. తర్వాత మనకి సెకండరీ వనరులకి ఇండియన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక సెకండరీ వనరు ఉంది. కాబట్టి ప్రాథమిక వనరు అంటే మీకు డెఫినేషన్ ఏం తెలియాలంటే, ఒక రచయిత ఉన్నప్పుడు రచయిత వారి యొక్క ఆలోచనలను ఒక బుక్ రూపంలో మనకు తెచ్చారనుకోండి, అది ప్రాథమిక వనరు అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఇంకా కొన్ని బుక్స్ రాస్తాం కదా, అవి సెకండరీ వనరులు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రాథమిక వనరులకి స్కూల్ సైన్స్ ఎన్సీఆర్టీ క్వార్టర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ ఇచ్చాడు. నేను ఇక్కడ రాస్తాను చూడండి, స్కూల్ సైన్స్ ఎన్సీఆర్టీ క్వార్టర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. స్కూల్ సైన్స్ ఎన్సీఆర్టీ క్వార్టర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ అనేది ప్రాథమిక వనరులకి, అంటే శాస్త్రవేత్తలు వారి పరిశోధన వ్యాసాలని బుక్స్గా ప్రచురించడం అనమాట. సెకండరీ వనరులకి ఎగ్జాంపుల్ ఏంటి, ఇండియన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్స్ అని. ఇక్కడ చూడండి, ఇండియన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్స్. ఇండియన్ సైన్స్ అబ్స్ట్రాక్ట్స్ అనమాట. మనకి ప్రాథమిక వనరులు ఏం చెప్పవచ్చు అంటే, కొన్ని పబ్లిషర్ సంస్థలు ఉంటాయి, కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. అవి వాటికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ని ప్రింట్ చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక వనరులు అవుతాయి. ఈ ప్రాథమిక వనరుల నుంచి సేకరించిన సమాచారం గ్రహించి మనం కొన్ని బుక్స్ ప్రింట్ చేపిస్తే వాటిని మనం సెకండరీ వనరులు అని చెప్పవచ్చు. మరి సైన్స్ లైబ్రరీలో ఉండేటువంటి ఏ బుక్స్ ఉంటాయి అంటే, సైన్స్ లైబ్రరీలో ఉండేటువంటి బుక్స్ టైప్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏముంటాయి, జనరల్గా సిలబస్కి అనుగుణంగా తయారు చేయబడే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అంటే సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ కామన్గా మనకి లైబ్రరీలో ఉంటాయి. రెండోది మనకి ఇన్స్పిరేషనల్ బుక్స్ ఉంటాయండి, స్ఫూర్తినిచ్చేటువంటి గ్రంథాలు కొన్ని ఉంటాయి. అంటే స్ఫూర్తినిచ్చే గ్రంథాలు అంటే మనకి వాటిని చదువుతుంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టులు కనుగొన్నటువంటి అంశాలు ఏంటి, కొన్ని పవర్ ఆఫ్ యూనివర్స్ ఏంటి, విశ్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటి గ్రంథాలు అనేవి వచ్చేసి మనకి స్ఫూర్తినిచ్చేటువంటి గ్రంథాలు ఉంటాయి. తర్వాత నేపథ్య గ్రంథాలు ఉంటాయి. మూడోది ఏంటంటే మనకి నేపథ్య గ్రంథాలు అంటే బ్యాక్గ్రౌండ్ బుక్స్ ఉంటాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ యూస్ఫుల్ సైన్స్ ఫర్ హై స్కూల్ అని, ద ఎవ్రీడే సైన్స్ సోర్స్ బుక్స్ అని, తర్వాత స్టోరీ బుక్స్, సైన్స్ స్టోరీ బుక్స్ అని, ఇవన్నీ కూడా మనకి నేపథ్య గ్రంథాలు, బ్యాక్గ్రౌండ్ అయితే బుక్స్ ఉంటాయి. తర్వాత మనకి పరిశీలన గ్రంథాలు ఉంటాయి. అంటే మనకి పరిశీలన గ్రంథాలు అంటే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ ఎన్సైక్లోపీడియా కావచ్చు, ఎక్స్ప్లోరింగ్ సైన్స్ కావచ్చు, న్యాచురల్ జనరల్ కావచ్చు, సైంటిఫిక్ మెథడ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, నేచర్ బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పరిశీలన గ్రంథాలు అనేవి అవుతాయి. తర్వాత ఇంకేముంటాయి, సైన్స్ జనరల్స్ ఉంటాయి, అంటే విజ్ఞాన శాస్త్ర పరిశోధన గ్రంథాలు అనేవి ఉంటాయి. తర్వాత మ్యాగజైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఉండేటువంటి గ్రంథాలు ఒక 6 రకాలుగా ఉంటాయి. ఒకటేంటంటే సిలబస్ అనుగుణంగా తయారు చేయబడ్డ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 2 స్ఫూర్తినిచ్చేటువంటి గ్రంథాలు ఉంటాయి. 3 నేపథ్య గ్రంథాలు ఉంటాయి. 4 పరిశీలన గ్రంథాలు ఉంటాయి. 5 విజ్ఞాన శాస్త్ర పరిశోధన గ్రంథాలు ఉంటాయి, అంటే సైన్స్ జనరల్స్ ఉంటాయి. తర్వాత మ్యాగజైన్స్ ఉంటాయి, అంటే ఫిజిక్స్ టుడే అని, న్యూ సైంటిస్ట్ అని, స్కూల్ సైన్స్ అని చెప్పేసి కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి కదా, అవి అలాంటివన్నీ కూడా మనకి సైన్స్ లైబ్రరీలో మనకి అందుబాటులో ఉంటాయి. మరి సైన్స్ లైబ్రరీ యొక్క విధి ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు అక్కడ అని చూస్తే, అంటే ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి ఆర్థిక భారం లేకుండా, అమౌంట్ ఏం పెట్టకుండా అతనికి కావాల్సినటువంటి సమాచారాన్ని ఈ లైబ్రరీ ద్వారా పొందుతాడు. ఓకేనండి. తర్వాత మంచి లైబ్రరీ ఉండటం వల్ల ఏమవుతుందంటే, విద్యార్థుల పుస్తక పఠనాన్ని, స్వీయ అభ్యాసనాన్ని అలవాటు చేసుకుంటారు. మంచి లైబ్రరీ ఉందనుకోండి, టైం ఉన్నప్పుడు వెళ్ళి చదువుకుంటాడు, కాబట్టి వాడికి చదివేటువంటి ఎబిలిటీ పెరుగుతుంది. ఆ పుస్తక పఠనం అంటే బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది, అలవాటు అవుతుంది.
తర్వాత స్వీయ అభ్యాసాన్ని అలవాటు చేసుకుంటారు, సొంతంగా చదవడం అలవాటు చేసుకుంటారు. ఒక పక్కన మన టీచర్స్ లేకపోయినా వీళ్ళు సొంతంగా చదువుకునేటట్టు మనకి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు అనేవి మనకి పనిచేస్తుంటాయి. ఓకే, తర్వాత మనకి ఒకే పాఠ్యాంశంపై ఒకే చోట వివిధ గ్రంథాలు లభ్యమైతే విషయ సంపూర్ణ భావన ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఒకే పాఠ్యాంశంపై ఏదో ఒక పాఠ్యాంశం మీద ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ ఉందనుకోండి, అనువంశికత మీద మనకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి లైబ్రరీకి వెళ్తే అన్ని గ్రంథాలు అంటే ఆ జెనెటిక్స్కి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ ఒక 4-5 బుక్స్ దొరికాయి అనుకోండి, మనకి విషయం అనేది కంటెంట్ అనేది సంపూర్ణంగా వస్తుందన్నమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం పొందుతాం. అలాగే మనకి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో విధులు అంటే దాని యొక్క విధులు ఎలా ఉపయోగపడతాయి. ఓకే, అదొకటి. మరి సైన్స్ లైబ్రరీలో ఉన్న విభాగాలు ఉంటాయా? సైన్స్ లైబ్రరీలో ఉన్నటువంటి విభాగాలు ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, 1, 2, 3, 4 ఒక 4 పాయింట్స్ అయితే ఇచ్చాను. మరి ఏదైనా లైబ్రరీ కానీ ల్యాబ్ కానీ ఉన్నప్పుడు కొంత పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి ఇక్కడ చూడండి, గ్రంథాలు సేకరించే విభాగం అన్నాడు. ఎక్విజిషన్ సెక్షన్ అని చెప్తున్నాడు. గ్రంథాలు సేకరించే విభాగం. వీళ్ళు ఏం చేస్తారండి, సైన్స్ ఉపాధ్యాయుడు సూచించినటువంటి గ్రంథాలను మనం ఏం చేస్తామంటే వివిధ కొన్ని పబ్లిషర్స్కి మనం ఆర్డర్ ఇస్తాము. ఆర్డర్ చేసి ఆ బుక్స్ మనం రాగానే మన రిజిస్టర్లో నమోదు చేసుకుంటాం. అలాగ చేసే వాళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు. గ్రంథాలు సేకరించే విభాగం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇదిగో ఆ జెనెటిక్స్ సంబంధించిన బుక్ కావాలి, అదేవిధంగా ఫోటోసింథసిస్కి సంబంధించిన బుక్స్ కావాలి అని చెప్పేసి కొంత ఇండియన్ టు ప్రిన్సిపల్ గారికి ఇస్తాం మనం, లేకపోతే మనకు హెడ్ మాస్టర్ గారికి ఇస్తాము. అతను ఏం చేస్తారంటే మన విజ్ఞాన అంటే సైన్స్ టీచర్ ద్వారా వివిధ పబ్లిషర్స్కి మనం ఆర్డర్ ఇస్తాము. ఆర్డర్ ఇచ్చినాగానే అవి బుక్స్ పంపిస్తారు. వీటిని మనం రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. అంటే మనం బుక్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పంపించినప్పుడు ఆ బుక్స్ని అన్నీ కూడా ఒక రిజిస్టర్లో నమోదు చేసే విభాగమే ఉంటుంది. అదే మనకి ఎక్విజిషన్ సెక్షన్ అంటే గ్రంథాలు సేకరించేటువంటి విభాగం అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత సాంకేతిక విభాగం ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి బుక్ మీద మనకి కొంత బార్ కోడ్స్ ఉంటాయి. కాబట్టి పుస్తకాలకు కోడ్ నెంబర్లు వేసి మనం వేసుకుంటాం. మనం వచ్చిన తర్వాత బార్ కోడ్స్ ఉంటే దాని ఆధారంగా అది కాకుండా మనం ఏం చేస్తాము, ఇక్కడ వచ్చినటువంటి బుక్స్ని కొంత కోడ్ నెంబర్ ఉంటాయి. అంటే పాత బుక్స్ నుంచి ఒక నెంబరు 1 స్టార్ట్ అయింది అనుకోండి, ఆ లైబ్రరీలో 1000 బుక్స్ ఉంటే 1000 బుక్ ఉంటుంది. దాని తర్వాత వచ్చిన బుక్స్ అన్నీ కూడా 1001, 1002 అలా ఉంటాయి. కాబట్టి బుక్స్కి కోడ్ నెంబర్లు వేసి పుస్తకాల జాబితాను తయారు చేయటం ఈ విభాగంలో జరుగుతుంది. ఖచ్చితంగా షెల్ఫ్లో అమరుస్తారు. నెంబర్ వైజ్గా మనకి షెల్ఫ్లోనే అమర్చడం జరుగుతుంది. కాబట్టి పుస్తకాలకు కోడ్ నెంబర్లు వేస్తాము. ఆ పుస్తకాల జాబితాను తయారు చేయటము ఈ విభాగంలో జరుగుతుంది, సాంకేతిక విభాగంలో. ఓకే, తర్వాత పంపిణీ విభాగము, డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరైతే లైబ్రరీకి వస్తారో వాళ్ళకి మనం బుక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయటము. అంటే పుస్తకాలకు వినియోగదారులైనటువంటి విద్యార్థులకు వారధిగా ఈ విభాగం పనిచేస్తుంది. అంటే పంపిణీ విభాగం అంటే డిస్ట్రిబ్యూషన్ విభాగము. ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి బుక్స్ ఇవ్వడానికి ఈ విభాగం అనేది ఉంది. అదేవిధంగా విద్యార్థుల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవటము, విద్యార్థుల యొక్క మెంబర్షిప్ నమోదు చేసుకుంటారు వీళ్ళు. వాళ్ళకి బుక్స్ ఇస్తారు, బుక్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకుంటారు. ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటారు. పంపిణీ విభాగం అని అర్థం అనమాట, వీళ్ళు చేసే పని అనమాట. తర్వాత పీరియాడికల్ విభాగం ఉంటుంది. సో పీరియాడికల్ విభాగం అంటే దీంట్లో బుక్స్ కాకుండా మనకి దీంట్లో జనరల్స్ ఉంటాయి, ఉపయోగపడేటువంటి జనరల్స్ ఉంటాయి, సైన్స్ మ్యాగజైన్స్, డైలీ న్యూస్ పేపర్స్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఈ 4 విభాగాలు కలిగిందే మనకి సైన్స్ లైబ్రరీలో ఉన్నటువంటి విభాగాలు. గ్రంథాలు సేకరించే విభాగం ఉంటుంది, సాంకేతిక విభాగం ఉంటుంది, పంపిణీ విభాగం ఉంటుంది, పీరియాడికల్ విభాగం అనేది ఉంటుంది. ఈ 4 రకాల విభాగాలు మనకి సైన్స్ లైబ్రరీలో ఉంటాయి. తర్వాత విజ్ఞాన శాస్త్ర గ్రంథాల యొక్క ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూడండి. మరి ఎందుకు ఈ యొక్క గ్రంథాలయం పరంగా మనకు ఉన్న ప్రయోజనాలు ఉన్నాయని చూస్తే, ఈ సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ బాగా రావాలి, ఈ సైన్స్ పట్ల అభిరుచిని స్టూడెంట్స్లో డెవలప్మెంట్ చేసేది మనకి సైన్స్ లైబ్రరీ. అంటే విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని విద్యార్థులతో పెంపొందించుకోవచ్చు అనమాట. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచిని మనం క్రియేట్ చేయవచ్చు, డెవలప్మెంట్ చేయవచ్చు త్రూ సైన్స్ లైబ్రరీ ద్వారా. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఒకే చోట అమర్చి ఉంటాయి కాబట్టి శ్రమ లేకుండా మనం ఈజీగా విషయ సేకరణ చేసుకోవచ్చు అనమాట. అదొక ఇంపార్టెంట్ అయితే ఉంది. సో విజ్ఞాన శాస్త్రం సంబంధించిన గ్రంథాలన్నీ కూడా ఒకే చోట అమరుస్తాం కాబట్టి ఇక్కడ మనం టైం వేస్ట్ లేకుండా చక్కగా విషయాన్ని సేకరించుకుంటాం మనం. ఓకే, తర్వాత మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి వివిధ విద్యార్థుల శాస్త్రాంశాల అభిరుచిని గురించి ప్రోత్సహించవచ్చు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే
కొంతమంది విద్యార్థులకి ఏ ఏ టాపిక్లో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని వాళ్ళని మనం గమనించి ఇంకా వాళ్ళని మోటివేట్ చేయడానికి అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే అక్కడ విద్యార్థులు లైబ్రరీకి వస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏ టాపిక్స్ ఎక్కువ చదువుతున్నారని చెప్పేసి గమనించి వాళ్ళని ఆ టాపిక్లో చదివేలాగా అభిరుచిని ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేయాలి. ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి మనం. ఓకే, తర్వాత మనకి ప్రత్యేక రంగాల్లో కృషి చేయడానికి మనం గైడెన్స్ ఇవ్వచ్చు. కొన్ని రంగాలు ఉంటాయి కదా, ఇగో ఇది నువ్వు ఈ సెక్టర్కి వెళ్ళు, నువ్వు ఈ రంగం ఎంచుకో, ఇలాగా నువ్వు టీచర్ జాబ్ ఎంచుకో, నువ్వు లైబ్రరీయన్, నువ్వు లెక్చరర్, నువ్వు డాక్టర్ అని చెప్పేసి ప్రత్యేక రంగాల్లో కృషి చేయడానికి ఒక గైడ్లైన్స్ లాగా ఉపయోగపడుతుంది సైన్స్ లైబ్రరీ. చక్కగా వీళ్ళు విద్యార్థులు ఏం చేస్తారంటే విరామ సమయాన్ని ఈజీగా సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు విరామ సమయాన్ని, లేజర్ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఈ విద్యార్థుల్లో మనకి పఠన ఆసక్తిని మనం పెంపొందించవచ్చు, చదివే అలవాటుని ఇంకా మనం డెవలప్మెంట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనకి సైన్స్ లైబ్రరీ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు అన్నమాట. ఓకే, ఇంకేం మాట్లాడదాం చూడండి, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఓకే, తర్వాత ఇంకా లాస్ట్ ఇదేంటంటే మనకి ఒక అంశంపై సమగ్రమైనటువంటి భావన పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా ఒక టాపిక్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే పూర్తిగా తెలుసుకోవడానికి మనకి సైన్స్ లైబ్రరీ ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి ప్రత్యేక పఠనాంశాల పట్ల మనకి అభిరుచిని, ఇంట్రెస్ట్ని మనం పెంపొందించుకోవచ్చు. ఓకే, ఇది ప్రత్యేక పఠనాంశాలు ఉంటాయి, వాటి పట్ల మనం అభిరుచిని పెంపొందించుకోవచ్చు. సో ఇదండి ఈరోజు సైన్స్ లైబ్రరీకి సంబంధించింది. తర్వాత మనం సైన్స్ మ్యూజియం గురించి మాట్లాడడం, దాన్ని వైజ్ఞానిక వస్తు ప్రదర్శనశాల అంటాము. అంటే ఏంటనేది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. మ్యూజియం అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి.